చెప్పాలని నా ఆత్మ ప్రేరేపించబడుతుంది. అయితే చివరి దినాన్ని చెప్తే బాగుంటుంది అనేసి అని ఆగిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఎలా మై కట్టుకుని ఉన్నానంటే దేవుని కృప, దాని వెనకాల చాలా ప్రార్థన ప్రయాసం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాక్య భాగం చదువుతారా? సామెతలు 22:6. త్వరగా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి. హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్నపిల్లవాడికి చిన్నతనం నుంచే వాడు ఎలా నడవాలో ఎలా నడుచుకోవాలో మనం నేర్పించాలి. అప్పుడు పెద్ద అయిన తర్వాత దాని నుంచి వాడు తొలగిపోడు. వేరే వాళ్ళు వేరే మార్గాలు పట్టించినా కానీ ఆ ట్రాక్లో నుంచి తొలగిపోడు. హల్లెలూయా. దేవుడు చిన్నప్పటి నుంచి నా కుటుంబస్తులు, నా తల్లిదండ్రులు, మా మావయ్య గారులు నన్ను చిన్నప్పటి నుంచి సేవా పరిచర్యలో, సేవా విధానంలో నన్ను ఎంతగానో క్రమక్రమంగా బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించము అన్నట్టుగా వాళ్ళు నన్ను ఆ విధంగా నన్ను నడిపించారు. ఆ విధంగా క్రమశిక్షణలో నన్ను పెంచారు. చిన్నప్పటి నుంచి వారు ఆ విధంగా పెంచడం బట్టి ఈరోజు నేను మీ మధ్యన మైక్ పట్టుకుని ఇలా మీకు మీ ముందు మాట్లాడగలడానికి దేవుడు నాకు కృప చూపించాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదామా? దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే నన్ను 9వ నెలలోనే మా మావయ్య గారి కుటుంబంలో వదిలేశారు. హల్లెలూయా. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇక్కడ ఉన్నవారికి మా తల్లి గారికి ఉద్యోగం వచ్చింది. అంగన్వాడీ టీచర్ పోస్ట్ వస్తే చిన్నప్పుడే నన్ను 9వ నెలలోనే మా మావయ్య గారి ఇంటికాడ కాజులూరు మండలం తిప్పరాజుపాలు గ్రామంలో మా మావయ్య గారి ఇంటి దగ్గర మా అమ్మగారు వదిలేసి ఆమె జాబు నిమిత్తం వెళ్ళిపోయారు. వాళ్ళు నన్ను ఒక చిన్న పాడి గేదెని కొని ఆ గేదె పాలతో నన్ను ఇంతవరకు పెంచి పెద్ద చేశారు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి పరిచర్యలో పెంచడం, పరిచర్య విధానంలో నన్ను నడిపించడం, సంగీత పరిచర్యలో నన్ను ముందుకు ప్రోత్సహించడం, అలాగే నా ఆత్మీయ జీవితాన్ని బలపరచడం, ఎంతగానో నా కోసం ప్రార్థన చేయడం, నా ప్రయాణాల యందు, నా సంగీత పరిచర్య యందు, నా సేవా విధానం యందు వారు నన్ను వెన్నంటే నడిపించి ఈ రోజున ప్రయోజకునిగా చేశారు. హల్లెలూయా. కేవలం వారు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి. హల్లెలూయా. దేవుడిచ్చిన జ్ఞానం, వారు నన్ను నడిపించిన విధానం బట్టి ఈరోజు మీ మధ్యలో నేను ఎలా వాడబడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా కుటుంబస్తులకు ఏమిచ్చి నేను రుణం తీర్చలేను. నన్ను ఒక చక్కని రీతిలో నన్ను పెంచి పెద్ద చేసి మీ మధ్యన ఇలా మాట్లాడడానికి వారు నాకు ఎంత అవకాశాన్ని దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరుద్దామా? ఈరోజు నేను ఎలా మాట్లాడుతున్నానంటే దాని వెనకాల చాలా ప్రార్థన ఉంది. మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు, మా మావయ్యలు ఎంతో ప్రార్థన. మేము ఇలా ఇన్స్ట్రుమెంట్లు ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాం. ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి 2, 1 గంటన్నర, 3 అయిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇంటికి వెళ్ళినప్పటికీ ఆవిడ మా ప్రార్థనలు మోకాళ్ళు అలా ఉండే ఉంటుంది. అంటే మేము బయటికి వెళ్ళి మేము ఇంటికి వచ్చేదాకా ఆవిడ మోకాళ్ళు దిగదు, అలా ప్రార్థనలోనే ఉంటుంది. ఎంతమంది మీ పిల్లల నిమిత్తం అలా బయటికి వెళ్ళి వస్తుంటే ప్రార్థన చేస్తున్నారు? మీ పిల్లల నిమిత్తమై, మీ భర్తల నిమిత్తమై, మీ కుటుంబస్తుల నిమిత్తమే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అలా ఎప్పుడైతే మీరు పిల్లలను బట్టి, మీ భర్తను బట్టి, మీ భార్యను బట్టి, మీ కుటుంబస్తులను బట్టి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారో దేవుడు మంచి కార్యం చేస్తాడు. హల్లెలూయా. మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు, మా మావయ్య గారు వాళ్ళు చేసిన ప్రార్థన ఈ రోజున ఇలా నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం సమయాన్ని వ్యర్థం చేయడం మంచిది కాదు. కానుకలు పాట పాడదాం. ఇవాళ ఆదివారం ఒక చిన్న పల్లవి చరణం పాడిన తర్వాత దైవ సేవకులకు మనం అవకాశం ఇద్దాం. హల్లెలూయా.